అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ వంకాయ బంగాళదుంప కూర అండి. చాలా బాగుంటుంది టేస్టు. ముందుగా వంకాయలు తీసుకున్నాను. ఇవి ఇక్కడ చెట్ల కాయలేనండి, ఫ్రెష్గా చాలా బాగున్నాయి. ఒక చిన్న సైజు కాయలు ఒక 10 కాయలు తీసుకున్నానండి. ఈ కెమికల్స్ అవి వాడిన కాయలండి, చాలా లేతగా బాగున్నాయి. ఇవి బంగాళదుంపలండి. ఒక 3 చిన్న మీడియం సైజు దుంపలు తీసుకున్నాను, ఉడికించి పెట్టుకున్నానండి. ఇలా పొట్టు తీసి దీనికి ఒక మీడియం సైజు ఉల్లిపాయ 2 తీసుకున్నాను. ఇవి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఇది కూరే కదా, ఇది రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఈరోజు చపాతీ చేస్తున్నాను, దానికని కూర చేస్తున్నాను. కొంచెం మినపప్పు, ఆయిల్ వేడైన తర్వాత మినపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర వేసానండి. ఇది చాలా బాగుంటుందండి టేస్టు. ఈ చపాతీలోకి కొంచెం గుజ్జుగా ఉన్న కూర అయితే బాగుంటుంది కదా. ఈరోజు ఇప్పుడు ఆయిల్లో ఫ్రై అయితే కూర కొంచెం కలర్ ఉంటుందండి. పసుపు వేసాను, చిటికెడు పసుపు వేసి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కదా. మరీ ఎక్కువగా వేస్తే కూడా తీయగా ఉంటుందండి. ఇలా కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఉల్లిపాయ వేగిన తర్వాత ఈ వంకాయ ముక్కలు వేసుకోవాలండి. ఇలా ఇప్పుడు ఒకసారి చూసి చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేస్తున్నానండి. ఇవి లేతగా బాగున్నాయండి కాయలు, చాలా త్వరగా కూడా మగ్గిపోతుంది వంకాయ. ఈ బంగాళదుంపలంటే ఉడకబెట్టి ఉంచాను కదండి. ముందు ఈ వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత వేయాలి. ఇలా మొత్తం కూడా వేసి ఒకసారి ఇలా కలపాలండి. ఇది రైస్లు చపాతీలో కూడా చాలా బాగుంటుంది కూర. ఎంతైనా కూడా మనం ఇంటి దగ్గర పండించిన కాయలు రుచి వేరు కదండి. తగినంత సాల్ట్ వేసుకోవాలండి, కూరకు సరిపడా. ఈ కూర చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలండి. వంకాయ త్వరగా మగ్గిపోతుంది. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీనిలో నేను వేసేటప్పుడు తీయలేదండి వీడియో, అల్లం వెల్లుల్లి కూడా వేసాను కొంచెం. ఈ మసాలా ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది కదా, అప్పుడు వీడియో చేయలేదు. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచినాక ఇలా ఆయిల్ తగినంత కారం వేసుకోవాలండి, కూరకు సరిపడా. మనం వంకాయలో అయితే కొంచెం పర్వాలేదు, కానీ ఆలు వేస్తున్నాం కదా, కొంచెం తగ్గించే వేయాలండి. ఇలా మొత్తం వేసి కలపాలి. కలిపిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కొంచెం మెత్తగా ఉడికించుకోవాలండి ఈ బంగాళదుంపలు. ఇలా అయిన తర్వాత ఇప్పుడు బంగాళదుంపలు వేసుకున్నాను. వేసి మొత్తం కూడా కలపాలి. కలిపి కొంచెం గుజ్జుగా కావటం కోసం కొంచెం వాటర్ పోస్తున్నానండి దీనికి సరిపడా. ఇది రైసు చపాతీలో కూడా చాలా బాగుంటుంది. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేస్తానండి. ఇలా అయిన తర్వాత ఒక 1/2 స్పూను గరం మసాలా వేసుకోవాలండి. వెజిటేరియన్ కూరల్లో ఈ వంకాయ బంగాళదుంప కూడా చాలా బాగుంటుందండి. కొన్ని ఫంక్షన్స్లో కూడా పెడతారు ఇలాగే. దీనిలో ఇంకా మసాలా వేసుకోవాలంటే కొబ్బరి, గసగసాలు కూడా వేసుకోవచ్చు, బాగా స్పైసీగా కావాలంటే. లేదంటే కనుక రోజు స్పైసీగా తినలేం కదండి, అప్పుడప్పుడు ఈ కూరలు కూడా వండుకోవాలి కదా. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అండి. నేను నలుగురితో పంచుకోవాలని ఇలా ఛానల్స్లో చేస్తున్నాను. అయిపోయిందండి వంకాయ బంగాళదుంప కూర. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమార్.